సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు తప్పిపోయిన కుమారుడు. చెత్త పనులు చేసే వాళ్ళతో యేసు ఎందుకు సమయాన్ని గడుపుతారు అని మత పెద్దలకు అర్థమయ్యేది కాదు. కనుక యేసు దేవుని ప్రేమను గురించి ఒక కథను చెప్తారు. అది ఇలా మొదలైంది. ఒక వ్యక్తికి 2 కుమారులు. తండ్రి చనిపోయినప్పుడు వచ్చే ఆస్తిని చిన్న కుమారుడు అడిగారు. అందుకు చాలా బాధతో తండ్రి తన ఆస్తిలో సగం భాగాన్ని తన చిన్న కుమారునికి ఇచ్చేశారు. ఆ కుమారుడు దూరపు దేశానికి వెళ్ళాడు. ఉన్న డబ్బంతా వృధా చేశారు. అక్కడ కరువు వచ్చింది. ఆ పండుల ఆహారమైనా తినాలని ఆశించారు. నా తండ్రి పనివారి ఇంతకంటే బాగా బ్రతుకుతారు. నేను ఇంటికి వెళ్ళి ఆయనకు మరియు దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటాను. కనీసం నన్ను తన పనివారిలో ఒకరిగా చేసుకుంటారేమో అని అనుకున్నారు. ఆ కుమారుడు ఇంటికి వెళ్ళారు. అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే తన తండ్రి పరిగెత్తుకొచ్చి హత్తుకున్నారు. నేను నీ కుమారునిగా ఉన్నతానికి ఆరాధనగాను అని తన తండ్రితో చెప్పారు. తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకుపోయారు. నా వస్త్రాల నుంచి మంచి వాటిని తీసుకురండి, చేతికి ఉంగరం దొరకండి, క్రోచిన దూరను వండండి. నా కుమారుడు తప్పిపోయి తొలిగాడు అని తన పని వాళ్ళతో చెప్పారు. పెద్ద కొడుకు ఈ విందు గురించి విని కోపడ్డారు. ఇది సరికాదు. నేను నమ్మకంగా పనిచేస్తే నేనేమి పొందుకోలేదు. వీరు నీ డబ్బంతా వృధా చేసి వస్తే వీరికి మాత్రం విందు అని ఫిర్యాదు చేశారు. నాకున్నదంతా నీదే కదా. నీ తమ్ముడు మరణించి తిరిగి బ్రతికారు, తప్పిపోయి దొరికారు, కనుక విందు చేసుకున్నాం అని తండ్రి పలికించాను. కృతజ్ఞత. దేవుడు ఒకరే. రెండు నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. 3 దేవుడు పగళ్ళు రాత్రి సమాధిలో ఉండెను. 4 సువార్తలను రాసిన వారు 4. 5 బుద్ధిగల కన్యకులు 5. 6 దేవుడు తన పోలిక చొప్పున 6వ దినమున నరుని చేసెను. 7 దేవుడు 7వ దినమున విశ్రమించెను. 8 నోహవు జలప్రళయంలో నుంచి 8 మంది రక్షింపబడ్డారు. 9 ఆత్మఫలాలు 9. 10 పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు. అనుసరించేవాడు అనే మాట ఎవరిని గురించి చెప్పబడింది? కాలేబు. రాజు కలీలతో నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకున్న వలన నేను పొంది ఉన్నాను. మనోవ్యాకులము. హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు? అననీయ భార్య పేరు ఏమిటి? అబద్ధమాడి మరణించినది ఎవరు? ఎస్తేరు అన్న మాటకు అర్థం ఏమిటి? నక్షత్రం. బైబిల్లో 4వ పుస్తకం ఏమిటి? సంఖ్యాకాండం. ఇజ్రాయేలు అరణ్యం గుండా వాగ్దాన దేశం ప్రయాణం గురించి తెలిపే పుస్తకం ఏది? సంఖ్యాకాండం. సంఖ్యాకాండమును రాసింది ఎవరు? మోషే. సంఖ్యాకాండమునందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 36. దాను గోత్రానికి ప్రధానుడు ఎవరు? ఎవరు? ఏ పుస్తకంలో ఆమెన్ అనే పదం మొదటిసారిగా వాడబడినది? సంఖ్యాకాండం. యెహోవా సన్నిధిని అన్యాగ్నికి అర్పించింది ఎవరు? ఆరోను కుమారులు. నాజీరు అనే పదానికి అర్థం ఏమిటి? ప్రత్యేకింపబడుట. వెరీ గుడ్. కూర్చో. క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పు, సరేనా? ఓకే. యేసు అనగా అర్థం ఏమిటి? వెరీ గుడ్. మోషే భార్య పేరు ఏమిటి? శారా అనగా అర్థం ఏమిటి? వెరీ గుడ్. పేతురు యేసుని ఎరగనని ఎన్ని మార్లు అన్నాడు? కమల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఇజ్రాయేలీలు దేవుని ఎన్నిసార్లు పరిశోధించరు? 10 సార్లు. మల్లడితో చెప్పు. ఇజ్రాయేలీలు దేవుని ఎన్నిసార్లు పరిశోధించరు? ఇందాక 3 అన్నావు.
దేవుడు 6వ దినమున వేటిని సృజించును? యోనా చేప గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఇజ్రాయేలు జనాంగానికి 2వ నాయకుడు ఎవరు? అన్ని జనులకు పంపబడిన ప్రవక్త ఎవరు? వెరీ గుడ్. దగ్గర పెట్టుకో మౌత్. చాక్లెట్ అది వెరీ గుడ్. చెప్పిగా ప్రవక్త గారి పేరు చెప్పమ్మా. సరే తర్వాత చెప్తాను కదా. ఇట్రారా. అక్కి మౌత్. నవ్వకండి. వెరీ గుడ్. ఈ బూరెలేదా